హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. రాజ్‌కి అయితే కోర్టులో తీర్పు ఇస్తూ ఉంటారు. జడ్జి గారైతే ఇలా మాట్లాడుతూ ఉంటారు. అనామిక ఈ అమ్మాయి అయితే హత్య చేయడమే కాకుండా నిరపరాధి అయిన ముద్దాయి రాజు పైన నేరం మోపడం చాలా తప్పుగా పరిగణిస్తున్నాం. అందుకనే రాజ్‌ని విడుదల చేసి అనామికకి అయితే ఈ హత్య చేసినందుకు 14 సంవత్సరాలు శిక్ష వేయడం జరుగుతుంది. నిరపరాధి అయిన ముద్దాయి రాజ్‌ని విడుదల చేయడం జరుగుతుంది. ఇదే తీర్పు అని చెప్పి అయితే జడ్జి గారు తీర్పు ఇస్తూ ఉంటారు. జడ్జి గారు ఇచ్చిన తీర్పుని విని అయితే అనామిక చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ కంగారు పడుతూ ఉంటుంది అనామిక అయితే. రాజు అయితే తనని విడుదల చేసినందుకు చాలా సంతోషపడుతూ ఉంటాడు. కావ్య కూడా సంతోషపడుతూ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత అనామిక అయితే ఇలా అంటూ ఉంటుంది కావ్య మరియు రాజుతో, నేను అనుభవించిన దానికి ఇంతకి ఇంత మీరిద్దరు కూడా అనుభవించేలా చేస్తాను ఖచ్చితంగా. ఇది గుర్తుంచుకోండి అని చెప్పి అయితే గట్టిగా చెప్తూ ఉంటుంది అనామిక. ఆ మాటలకి అయితే కావ్య అలా కోపంగా చూస్తూ ఉంటుంది అనామికని. అక్కడ పక్కనే ఉన్న రాజు కూడా అనామిక మాటలకి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. సరే అని చెప్పి ఇద్దరైతే ఇంటికి వెళ్తారు. వెంటనే రుద్రాణి అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లో. ఇప్పటికి సమస్యలు తీరిపోలేదు. ఏదో ఒక రూపంలో ఇంకో సమస్య రాదని గ్యారంటీ ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి అయితే ఒక కారు వస్తూ ఉంటుంది. ఆ కారులో అయితే ఒక అమ్మాయి ఉంటుంది. మరి ఆ అమ్మాయి ఎవరు? మరి ఏ రూపంలో మళ్ళీ సమస్య వస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.